ఇస్తానన్నాడు. కానీ అడిగేది సరిగ్గా ఉండాలి. ఇప్పుడు గమనించండి, మగబిడ్డే కావాలంటానికి కారణం ఏంటంటే సేవ కోసం ఇవ్వటానికి. అక్కడ సరైన సేవకులు లేడు. ఆ రోజు పరిస్థితులు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ బిడ్డని అడిగిన తర్వాత దేవుడు బిడ్డనిచ్చాడట. బిడ్డనిచ్చిన తర్వాత ఈ బిడ్డని పాలు విడిచే వరకు పెంచింది. పాలు విడిచే వరకు పెంచిన తర్వాత మందిరానికి తీసుకొచ్చింది. మందిరానికి తీసుకొచ్చిన ఆ బిడ్డ ఏం చేస్తున్నాడట చెప్పాలి. నేనేం ప్రకటన గ్రంథం మర్మాలు చెప్పట్లేదు, అందరికీ తెలిసిన మాటలే చెప్తున్నాను, మరలా రిపీట్ చేయండి. ఇప్పుడు గమనించండి, మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. పాలు విడిచిన వెంటనే ఆ చిన్న పిల్లోడు తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టేస్తే ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్నాడంటే ఈ తల్లి పాలు విడిచే వరకు లేకపోతే ఈ 2-3 సంవత్సరాలు ఏం నేర్పించింది? ప్రార్థన నేర్పించింది. తన తల్లి తనకి ప్రార్థన నేర్పించిందట సమూయేలుకి. ఇప్పుడు గమనించండి, మీకు ఒక మాట చూపిస్తాను. ఈయన ఎంతటి ప్రార్థన పరుడు అంటే సమూయేలు గారు, ఇశ్రాయేలీలకి ప్రార్థన అన్న మాట గుర్తుకు రాగానే సమూయేలు గారు గుర్తొస్తారట. ప్రార్థన అంటే వెంటనే మైండ్లోకి వచ్చేసేది ఎవరంటే సమూయేలు గారు. ఆ మాట చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 6 99:6. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలుండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. యాజకులు అనగానే ఎవరు గుర్తొస్తున్నారట? మీరు కొంచెం ఒక్కొక్కసారి గట్టిగా చెప్పండి, మీకున్న నిద్ర మొత్తం ఎగిరిపోయేలాగా చెప్పాలి. ప్రార్థన అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? యాజకులు అనగానే ఎవరు గుర్తొస్తున్నారట? మోషే అహరోనులు గుర్తొస్తున్నారట. మోషే అహరోనులు యాజకులు అనగానే వాళ్ళ మైండ్లోకి వచ్చేది ఎవరంటే మోషే అహరోనులు. ప్రార్థన పరుడు ఎవరండి అని అనగానే సమూయేలు గారు గుర్తొస్తున్నారట. ఈయన ఇంత ప్రార్థన పరుడుగా ఇశ్రాయేలీల్లో ఇతను ప్రార్థన పరుడు, ప్రార్థన అనగానే సమూయేలు అని గుర్తు రావడానికి కారణం ఏంటి? చిన్నప్పుడు తన తల్లి ఏం చేసింది? చిన్న పిల్లోడప్పుడు వచ్చేసి ప్రార్థన చేస్తున్నాడట. ఇప్పుడు తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏడాలి, ఎవరైనా ఏడాలి. చిన్నపిల్లోడు వదిలేసి వెళ్ళిపోతుంటే, తల్లి వదిలేసి వెళ్ళిపోతుంటే ప్రార్థన చేసుకుంటున్నాడట. ఈ 3 సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా పెంచిందో ఆలోచించండి. పిల్లల్ని పెంచడం అంటే మనం ఏమనుకుంటామంటే పిల్లలకి ఏం చేయాలి? మంచి ఆహారం పెట్టాలి, మంచి భోజనం పెట్టాలి, తర్వాత మంచి బట్టలు కొనాలి, మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఏది నచ్చితే అది ఇవ్వాలి, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాలి. ఇది పిల్లల్ని పెంచడం అనుకుంటాం. అంత మాత్రమే కాదు, దాంతోపాటు ఇంకేం చేయాలి? వాళ్ళకి ఏం నేర్పించాలి? భక్తి నేర్పించాలి. అర్థమవుతుందా? వారికి భక్తి జీవితాన్ని నేర్పిస్తే మనం కొన్ని రోజులు ఉంటామండి, తర్వాత వాళ్ళతో పాటు ఉండలేం. మనం చిన్నప్పుడు వాళ్ళతో పాటు ఉంటాం, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో మనం ఉంటామా? కాలేజీకి వెళ్తారు, అక్కడ మనం ఉంటామా? ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు, అక్కడ మనం ఉండలేం. ప్రతి చోట మనం ఉండలేం. మన భయం మనం ఉన్నప్పుడే ఉంటుంది. అదే దేవుడి భయం ఉంటే ఎప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు నేర్పించాల్సింది ఏంటంటే నీ భయం తర్వాత నువ్వు దేవుని భయాన్ని వారికి నేర్పించాలి. దేవుని యందు భయభక్తులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారు. నువ్వు వదిలేసినా, నువ్వు వాళ్ళకి స్కూల్ పంపించిన, కాలేజీకి పంపించిన, గుండెలు మెచ్చి వేసుకుని ఉండొచ్చు. ఎందుకు? వాళ్ళని భక్తిపరులుగా పెంచావు కాబట్టి. ఇప్పుడు తల్లి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది, ధైర్యంగా వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ 3-4 సంవత్సరాలు ఏం నేర్పించింది? భక్తి జీవితాన్ని నేర్పించి, ప్రార్థనా జీవితాన్ని నేర్పించింది. ఇశ్రాయేలీలకు ప్రార్థన అనగానే సమూయేలు గుర్తొచ్చేంతగా అంత ప్రార్థనా జీవితాన్ని నేర్పించింది. పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల పట్ల శ్రద్ధ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారో కానీ నాకైతే యోబు గారు గుర్తొస్తారు. యోబు గారు 7 కుమారులంట, 3 కూతుర్లు. 7 కొడుకులు, 3 కూతుర్లు. వీళ్ళు అప్పుడప్పుడు పార్టీలు చేసుకునేవారట. పార్టీలు అంటే వాళ్ళ ఇంట్లో భోజన కార్యక్రమాలు చేసుకునేవారు. ఒకరింట్లో కార్యక్రమం అయితే మిగతా వాళ్ళందరూ వచ్చేవారు. వాళ్ళ అక్క చెల్లెలను కూడా పిలిచేవారు. అక్క భావన పిల్లల్ని తీసుకుని వచ్చే, చెల్లి నువ్వు భావన పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళని కూడా పిలిచేవారట. ఆ మాట క్లియర్గా రాయబడి ఉంటుంది అక్కడ. వాళ్ళని కూడా పిలిచేవారట. వాళ్ళని కూడా పిలిచి విందు కార్యక్రమాలు చేసేవారు. ఈ విందు కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు విందు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత యోబు ఉదయాన్నే లేచి వారి కోసం బలి నైవేద్యాలు అర్పించేవాడట. వాళ్ళు ఏమైనా ఈ విందు సమయంలో దేవునికి వ్యతిరేకమైన మాటలు ఏమైనా మాట్లాడారేమో,
దేవునికి నచ్చని పనులు ఏమన్నా చేశారేమో అని వారి కోసం ఉదయాన్నే లేచి అరుణోదయంలో బలి నైవేద్యాలు అర్పించేవారు, దహన బలి అర్పించేవాడట. దేనికోసం? నా పిల్లలు ఏదైనా పొరపాటు చేశారేమో, నా పిల్లలు పొరపాటు చేసి దేవునికి నచ్చని విధంగా నా పిల్లలు ఉండకూడదు, కాబట్టి నా పిల్లల్ని బట్టి నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు చేసిన పొరపాటుని బట్టి నేను ప్రార్థించాలని పిల్లల జీవితం పట్ల అంత శ్రద్ధ తీసుకున్నాడు. అర్థమవుతుందా? పిల్లల్ని ఎప్పుడు మనం శ్రద్ధ తీసుకుంటాం భోజనం విషయంలో, స్కూల్కి వెళ్ళే విషయంలో. ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే తిడతారు, కొడతారు, అవసరమైతే కొట్టుకుంటూ తీసుకెళ్ళి స్కూల్లో అప్పచెప్పిన రోజులు ఉన్నాయి. సండే స్కూల్కి రాకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే కొడతాం, మనం భోజనం తినకపోతే కొడతాం, తిడతాం. ఇప్పుడు సండే స్కూల్కి రాకపోతే మనం మాట్లాడం. మనం అర్థమవుతుందా? ఏ రోజు కొట్టుకుని తీసుకొచ్చి సండే స్కూల్లో కూర్చోబెట్టిన తల్లిదండ్రులు నేను చూడలేదు. రావట్లేదు, ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడికి వెళ్ళిపోయాడు అనేసి. హోంవర్క్ చేయకపోతే కొడతావు, సండే స్కూల్ హోంవర్క్ చేయకపోతే అసలు అడుగుతారా? సండే స్కూల్ హోంవర్క్ చేసావా, ఏమి ఇచ్చారు సండే స్కూల్ హోంవర్క్ అని అడుగుతారా? అలా అడగట్లేదు. కాబట్టి కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళ మాట వినట్లేదు, మా పిల్లలు మా మాట వినట్లేదని ప్రార్థన చేయండి, మా పిల్లలు తాగేస్తున్నారని, మా పిల్లలు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారని వచ్చి ప్రార్థన చేయించుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని ఏం చేయాలంటే భయభక్తుల్లో పెంచాలి. ఏం చేయాలా చెప్పాలి? మన భయం తర్వాత ఎవరి భయం? దేవుని భయం ఉంటే మనకు కూడా వాళ్ళు గౌరవం ఇస్తారు. దేవుణ్ణి గౌరవించడం నేర్చుకుంటే, దేవుని యందు భయభక్తులతో ఉండటం నేర్చుకుంటే వాళ్ళు మనకు కూడా గౌరవాన్ని ఇస్తారు. ఇలా పెంచిందట ఆ తల్లి. వచ్చిన వెంటనే అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. అక్కడే విడిచిపెట్టేసింది. అక్కడే విడిచిపెట్టేసిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంకి వచ్చేద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిందో చూద్దాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యిరి. ఎవరట వీళ్ళు? ఏలీ ఎవరు? సేవకుడు, యాజకుడు. ఒక యాజకుడి కుమారులకి ఎవరు తెలియదట? చెప్పాలి. యెహోవా ఎవరో తెలియదట. యాజకులి కుమారులకి వీళ్ళు కూడా యాజకులే, వీళ్ళు కూడా సేవకులే, కానీ ఎవరు తెలియదట? అంటే యెహోవా ఒక ఆయన ఉన్నాడు అని తెలుసా తెలీదా? తెలీదా? యెహోవా అన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు, ఆయన వాళ్ళని పుట్టించాడని తెలుసా తెలీదా? తెలుసు, పేరుకు తెలుసు అంతే. ఆయన మాటలు పాటించడం కానీ, ఆయన ఆజ్ఞలు చెప్పి నడవటం కానీ ఏమీ లేదు. యాజకులు అంటే యాజకులు, అలా పేరుకి యాజకులు. అలా యాజకుడు వస్త్రధారణ వేసుకుంటారు, అలా వచ్చిన వాళ్ళందరినీ అలా హ్యాండిల్ చేస్తారు అంతే తప్ప వీళ్ళకి దేవుని కోసం సరైన అవగాహన లేదు, ఆ దేవుని మాటలు పాటించాలన్న ఆసక్తి కూడా లేదు. యెహోవాని ఎప్పుడైతే ఎరగలేదో వీళ్ళు మిక్కిలి దుర్మార్గులు అయిపోయారట. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. చూడండి, 13వ వచనం. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్ల గల కొంకుని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తపేలాలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. సరిపోతుంది, నేను చెప్పేస్తున్నా వినండి. యాజకులకి బలి నైవేద్యాలు ఇచ్చే క్రమం ఏంటంటే, యాజకులు ఏం చేస్తున్నారంటే, అసలు బలి నైవేద్యం తెచ్చిన తర్వాత మాంసం ఉడుకుతున్నప్పుడు ఒక కొంకు ఉంటుంది, దానితో గుచ్చేటప్పుడు దానికి ఏదైతే వస్తుందో అది వీళ్ళు తీసుకోవాలి. ఏం చేయాలి? ఆ ముళ్ళతో గుచ్చేటప్పుడు ఏదైతే మాంసం వస్తుందో అది వీళ్ళు తీసుకోవాలి, యాజకులు తీసుకోవాలి. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, కనీసం ఉడగట్లేదట. ఉడకకుండా ఆ బలి నైవేద్యం ఇవ్వకుండా ఆ మాంసాన్ని వేరు చేసేటప్పుడే వీళ్ళకి నచ్చిన పీసులు కొన్ని తీసుకుని పక్కన పెట్టుకుని మిగతావి బలి నైవేద్యం ఇస్తున్నారట. మాంసం కొంచెం సెపరేట్ చేసేస్తున్నారట. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, యెహోవాకు అర్పించిన తర్వాత దేవుడు తీసుకోమన్న క్రమంగా తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉడకకుండానే తినేస్తున్నారట, మాంసాన్ని పక్కకి తీసేస్తున్నారట. మీకు అర్థం కావటానికి ఇలా చెప్తున్నాను, మీకు అర్థమయ్యే భాషలో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు
ఒక కూటం జరిగిందనుకో, కూడిక జరిగిందనుకోండి, కృతజ్ఞత కూడిక, సేవకులు అక్కడ కూర్చుంటారు కదా, బల్ల మీద అరటిపళ్ళు అవి ఫ్రూట్స్ పెడతారా? కూటం అవ్వకుండానే తినేస్తున్నారన్నమాట. మన భాషలో చెప్పాలంటే కూటం అవ్వకుండానే అరటిపళ్ళు అత్తనాలు ఉండట్లేదు. ఇప్పుడు గమనించండి, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారి ఇంటికి పట్టుకెళ్ళి అవి తీసుకుంటే ఒక క్రమంగా ఉంటుంది. ప్రార్థన అవ్వలేదు, అక్కడ ఉన్నాయన్నీ ఖాళీ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఎవరికైనా పెట్టాలనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకి అదే అనిపించింది అటు. మేము దేవునికి బలి అర్పిస్తుంటే ఆ దేవునికి బలి ఇవ్వకుండా వీళ్ళు తినేస్తున్నారు ఏంటంతా. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ద్రాక్షారసంలోనికి ఆ మాంసం తీసుకుని, ద్రాక్షారసం మందు తాగటానికి ఆ మాంసం తీసుకుని చక్కగా వండించుకుని ఈ మందులోనికి అది స్టఫ్ ఏంటి, దేవుని బలి, దేవునికి కానుగ్గా పట్టుకొచ్చింది, దేవునికి బలి నైవేద్యంగా పట్టుకొచ్చింది వీళ్ళ భోగాలకు వాడుతున్నారు. అర్థమవుతుందా? ఎవరైనా పట్టుకొచ్చి కానుక ఇచ్చారనుకోండి, అది మా సంతోషాల కోసం, మా సౌకర్యాల కోసం మేము ఏదో అనుభవించడానికి వాడకూడదు. అయ్యి అర్థమవుతుందా? ఇప్పుడు మీరు పట్టుకొచ్చి నాకు కానుక ఇచ్చారనుకోండి, ఈ కానుకని నాకు నచ్చినట్టు నేను ఏదో లగ్జరీగా వాడుకుంటున్నాను అనుకోండి, అది చాలా తప్పు అవుతుంది. నేను అందుకే చేసే పని ఏంటంటే, ఒక డిబ్బీ తీసుకుంటాను. ఒక డిబ్బీ ఉంటుంది మా ఇంటికాడ, ఎప్పుడు డిబ్బీ ఉంటుంది. ఎవరన్నా కానుకిస్తే అందులో సగం తీసేసి ఆ డిబ్బీలో వేసేసి మిగతావి ఏమైనా ఉంటే అది నేను వాడుకుంటాను. అదైనా ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళటానికి, పెట్రోల్ కొట్టించుకోవటానికి, ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళటానికి దానికోసం వాడుతాను. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, కొంత భాగం తీసేసి ఇప్పుడే కొంచెం పెద్ద డిబ్బీ కూడా కొన్నాను. మన కూడికలు ఉన్నాయి కదా, కూడికలకు ఉపయోగపడతాయని. అక్టోబర్ నెలలో ప్రార్థనలు పెట్టుకుంటాం కదా, ఆ ప్రార్థనలకు ఉపయోగపడతాయని కొంచెం పెద్ద డిబ్బీ కొని తెచ్చాను. ఇప్పుడు గమనించండి, సేవకుడు కానుక తీసుకోవాల్సిన విధానం ఏంటంటే, ఏ విధానం అంటే దేవునికి ఇచ్చేసిన తర్వాత వీళ్ళు కొంత భాగం తీసుకోవాలి. యాజకుడు పోషింపబడటానికి, యాజకుడికి ఆహారం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట, ముందే సెపరేట్ చేసేస్తున్నారట. దీన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. అందరికి ఏమనిపిస్తుందట, యెహోవాకు బలి నైవేద్యం ఇవ్వటానికి చిరాకేసిందట అందరికీ. ఎందుకు? మేము దేవునికి పట్టుకొని వెళ్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తినేస్తున్నారు, వీళ్ళ లగ్జరీ కోసం వాడేసుకుంటున్నారు. ఇప్పుడు గమనించండి, వీళ్ళకి అర్థమైంది. ఈరోజు చాలామంది పెద్ద పెద్ద సంఘాలకి అర్థం కావట్లేదు తెలుసా. వీళ్ళు ఏం చేశారంటే, మేము దేవుని కోసం ఇస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, సేవకులు వాళ్ళ లగ్జరీ కోసం వాడుకుంటున్నారు, వాళ్ళ సుఖ సంతోషాల కోసం వాడుకుంటున్నారని ఇవ్వటం మానేశారట, బలి నైవేద్యం తేవటం మానేశారట. ఇప్పుడు గమనించండి, ఈరోజు చాలా సంఘాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, తెచ్చిన కానుకల్ని పరిచర్య కోసం కాకుండా వాళ్ళ లగ్జరీ కోసం వాడుకుంటున్నారు. స్టార్టింగ్లో చిన్న సైకిల్ ఉంటుంది, త్వరలోనే ఒక పెద్ద కారు అయిపోతుంది. కారు కొనుక్కోవడం నేను తప్పు అనట్లేదు, దాన్ని పరిచర్య కోసం వాడకుండా పరిచర్య డబ్బులు అలా మన లగ్జరీ కోసం వాడుకుంటుంటే, అయ్యో ఈ సేవకుడు కనీసం ఒక కూడిక కూడా పెట్టట్లేదు, ఎక్కడ ఒక రోజు సువార్త కూడిక పెట్టినట్టు కనిపించలేదు, ఎక్కడ ఎవరికి సువార్త చెప్పినట్టు కనిపించలేదు, ఈ డబ్బులు సువార్త కోసం వాడుతున్నట్టు కూడా తెలియదు. అసలు ఈ డబ్బులు ఏం చేస్తున్నాడు, ఈ లగ్జరీ కోసం వాడుకుంటున్నాడు. మనం ఇవ్వకూడదని ఇంగిత జ్ఞానం లేకుండా ఇంట్లో ఉండి సంపాదించి అన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అర్థమవుతుందా? అది పొరపాటు. వాళ్ళు నిజంగా దేవుని సేవకు ఖచ్చితంగా వాడితే మనం పట్టుకెళ్ళి ఇవ్వచ్చు. వాళ్ళు అంచెలంచెలుగా వాళ్ళు ఎదిగిపోతున్నారు తప్ప సువార్త మాత్రం వ్యాప్తి చేయట్లేదు, సంఘంలో అభివృద్ధి కనిపించట్లేదు, సంఘంలో కార్యక్రమాలు చేయట్లేదు అంటే అది ఇవ్వటం తప్పు. వీళ్ళు ఏం చేస్తున్నారట, ఇవ్వలేదట. వీళ్ళు చేస్తున్న ఇంకొక పొరపాటు ఏంటంటే, వీళ్ళ వల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు బలి నైవేద్యం ఎందుకు ఇస్తారు అసలు, దహన బలి ప్రజలు ఎందుకు ఇవ్వాలి చెప్పాలి. దహన బలి ఎందుకంటే పాపాలు పోగొట్టుకోవటానికి. ఇప్పుడు ఈ యాజకుల వల్లంట బలి నైవేద్యం ఇవ్వట్లేదు అని అంటే అర్థం ఏంటి, పాపాలకి క్షమాపణ పొందుకోవాల్సిన ఆ స్థితిలో వీళ్ళు లేరట, అడగట్లేదట. ఇంకొచ్చి వాళ్ళు వచ్చి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే పాపం చేస్తూ ఒప్పుకోవాలి. వచ్చి పాపం చేస్తూ ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి అక్కడ పెడితే యాజకుడు దానికి
చేయాల్సిన కార్యక్రమాలన్నీ చెయ్యాలి. కానీ ఈ యాజకులను బట్టి వీళ్ళ గొర్రె పిల్లల్ని తీసుకురావట్లేదంట. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం కలగట్లేదు, వీళ్ళ పాపాలు ఒప్పుకోవట్లేదు దేవుని ముందు, వీళ్ళ పాపాలు ఒప్పుకోవట్లేదు, ప్రాయశ్చిత్తం కలగట్లేదు. ఎవరి వల్ల అంటే యాజకుల వల్ల. యాజకుల వల్ల ప్రాయశ్చిత్తం కలగట్లేదు, దేవునికి ఇవ్వాలన్న మనసు లేదు, బలి నైవేద్యాలు ఆగిపోయినాయట. ఇలాంటి సమయంలో ఆ ప్రదేశంలో ఇలాంటి వారి మధ్య ఎవరు జీవిస్తున్నారు ఇప్పుడు? సమూయేలు అలాంటి వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిందట తన తల్లి. అక్కడ యాజకుడేమో ముసలోడు అయిపోయాడు, ఏలి ముసలోడు అయిపోయాడు, వీళ్ళేమో బాగోలేదు. అలాంటి చర్చిలోకి తీసుకొచ్చి వదిలేసిందట. ఇప్పుడు అలాంటి చర్చిలో వదిలేస్తారు ఎవరైనా? ఖచ్చితంగా వదలరు. అలాంటి చర్చిలోనికి ఎందుకు వదిలేసిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి అప్పట్లో, ఇప్పుడైతే ఇన్ని మందిరాలు ఉన్నాయి కానీ అప్పుడైతే అన్ని మందిరాలు ఉండేవి కాదు. ఈ మందిరం బాగుపడాలి, ఈ మందిరం బాగుపడితే ప్రజలందరూ బాగుపడతారు. ప్రజలు ప్రాయశ్చిత్తం జరగట్లేదు, పాపాలు ఒప్పుకోవట్లేదు. ఎవరు దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకోవట్లేదు. దేనిని బట్టి అంటే యాజకులు బట్టి. ఇక్కడ యాజకుడు సరిగ్గా ఉంటే ప్రజలందరూ వస్తారు, వచ్చి ఏం చేస్తారు చెప్పాలి? బలి అర్పిస్తారు, పాపాలు ఒప్పుకుంటారు. ఇక్కడ యాజకుడు సరైనోడు ఉంటే ప్రజలందరూ బాగుంటారు. కాబట్టి ఆ యాజకుడు ఎవరో కాదు, నా కొడుకే అవ్వాలి, నా బిడ్డే అవ్వాలి అని తీసుకొచ్చి అక్కడ వదిలేసిందట. అక్కడ వదిలేస్తే అక్కడ సమూయేలు ఎదుగుతున్నాడు. ఎంత చక్కని మాట, ఒక మాట రాయబడిన చూద్దాం చూడండి. 18వ వచనం చూద్దాం. బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అక్కడ ఒక మాట రాయబడింది, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం వేసుకున్నట చెప్పాలి? వెనకాల ఉన్న వాళ్ళందరూ చెప్పండి ఒకసారి, వెనక వరుస వాళ్ళందరూ ఏం వేసుకుని? నారతో వేయబడిన ఎఫోదు ధరించుకుని ఏం చేస్తున్నాడట? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, అతను వేసుకునే డ్రెస్ కోసం కూడా ప్రభు రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఇప్పుడు సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు అని రాయొచ్చు కదా. నారతో వేయబడిన ఎఫోదు, నారతో నెయ్యబడిన ఎఫోదు వేసుకుని పరిచర్య చేస్తున్నాడు అని ఎందుకు రాశారంటారు? అర్థమవుతుందా? అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకో కొంచెం గట్టిగా. ఇది అలవాటు చేసుకోండి, లేదంటే మీరు అలవాటు చేసుకోండి, పర్లేదు. ఇప్పుడు గమనించండి, అక్కడ వస్త్రధారణ కోసం కూడా రాశారు చూడండి. తను ఏ వస్త్రాలు వేసుకుని పరిచర్య చేస్తున్నాడో కూడా రాశారు. బాలుడు పరిచర్య చేస్తున్నాడు, ఇతను యాజకుడు కాదు, పరిచర్య చేసే ఒక పరిచారకుడు, యాజకులకి సహాయం చేసేవాడు. ఇతని యాజకుడు వస్త్రధారణ వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ పరిచర్య చేసే ఈ బాలుడి వస్త్రధారణ కోసం కూడా దేవుడు ఎంత క్లియర్గా రాస్తున్నాడు. సమూయేలు పరిచర్య చేస్తున్నాడు అని రాసేవచ్చు, కానీ ఎఫోదు ధరించుకుని పరిచర్య చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే పరిచర్య చేసే యవ్వనస్తుల వస్త్రధారణ కూడా దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. నువ్వు సంఘంలో ఉదయాన్నే వచ్చి పాటలు పాడే బిడ్డవైతే ఖచ్చితంగా నీ వస్త్రధారణ బాగుండాలి. నువ్వు సంఘంలో ఏదైనా పని చేసే బిడ్డవైతే నీ వస్త్రధారణ బాగుండాలి. నువ్వు సంఘంలో పాటలు పాడే వ్యక్తివైతే బాగుండాలి వస్త్రధారణ. నువ్వు వాక్యం చదివే బిడ్డవైనా, ఆరాధన చేసే బిడ్డవైనా వాక్యానికి తగ్గట్టు, పరిచర్యకు తగ్గట్టు మన వస్త్రధారణలు ఉండాలి. అర్థమవుతుందా? పరిచర్యకు తగ్గట్టే మన వస్త్రధారణలు ఉండాలి. మనకు నచ్చినట్టు ఉంటే కుదరదు. ఇక్కడ సమూయేలుని బట్టి దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే సమూయేలు ఎఫోదు ధరించుకుని పరిచర్య చేస్తున్నాడు అట. అర్థమవుతుందా? ఎఫోదు ధరించుకుని పరిచర్య చేస్తున్నాడు అంత క్లియర్గా రాయటం దేనికంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారు వస్త్రధారణ దగ్గర నుంచి, మాట తీరు దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి ప్రతిదీ బాగుండాలి. ఎలా పడితే అలా ఉండి పరిచర్య చేయకూడదు, ఎలా పడితే అలా ఉండి పాటలు పాడకూడదు, ఎలా పడితే అలా ఉండి వాక్యాలు చదవకూడదు. మన వస్త్రధారణ దగ్గర నుంచి, మన మాట తీరు దగ్గర నుంచి ప్రతిదీ బాగుండాలి. అప్పుడు మాత్రమే ఏం చేయాలి చెప్పాలి అప్పుడు మాత్రమే పరిచర్య చేయటానికి అర్హత ఉన్నట్టు. ఇప్పుడు గమనించండి, అక్కడ నిలబడి సమూయేలు వాక్యం చెప్పట్లేదు, ధర్మశాస్త్రం చదివి అందరికీ వినిపించట్లేదు, జస్ట్ పని చేస్తున్నాడు, అందరికీ సహాయం చేస్తున్నాడు, అక్కడ ఉన్నవన్నీ అలా చదువుతున్నాడు. ఇది చేయటానికి కూడా వస్త్రధారణ బాగుండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘంలో వాక్యం చదువుతారండి, పాటలు పాడతారండి, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారండి అన్నట్టు బయట వాళ్ళు మాట్లాడుకోవడానికి వీల్లేదు.
పద్ధతులు బాగుండాలి, వస్త్రధారణ బాగుండాలి. మీరు ఈ మధ్యలో యూట్యూబ్లో చూస్తున్నారు లేదో కానీ కొంతమంది యవ్వన బిడ్డలు పాటలు పాడుతున్నారు, సింగర్స్ పాటలు పాడుతుంటే వాళ్ళు కనీసం ముసుగేసుకోవట్లేదు. ఇప్పుడు పాటలు పాడేటప్పుడైనా, వాక్యం చెప్పేటప్పుడైనా, సాక్ష్యం చెప్పేటప్పుడైనా ఆడవాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా ముసుగేసుకోమని దేవుడు చెప్పాడు కదండి. నాకు ఈ మధ్య చాలా రోజులైతుంది ఒక పాప కనిపించింది. ఆ పాప పేరు ఏంటి మర్చిపోయాను. పాటలు పాడుతుంది కదా చిన్న పాప, పేరు మర్చిపోయాను, గుర్తులేదు. ఆ పాప ముసుగేసుకుని పాటలు పాడుతుంది. దేవప్రియ తన పేరు. తను ఎవరు ఎక్కడ చూడండి ముసుగేసుకుని పాటలు పాడేవాళ్ళు కనిపించరు మీకు. అందంగా నీట్గా మేకప్లు వేసుకుని, లిప్స్టిక్లు వేసుకుని పాటలు పాడేవాళ్ళే కనిపిస్తారు ఎక్కడున్నా. ఆ పాప చక్కగా బైబిల్ పట్టుకుని ముసుగేసుకుని పాటలు పాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేసి. పరిచర్య చేసే బిడ్డలో అలా ఉండాలి. నేను చాలా రోజుల క్రితం మీకు చెప్పినట్టున్నాను, నాకు తెలిసిన ఒక అక్క ఉంది. ఆ అక్క ఇంటి గడప దాటి బయటికి వెళ్తే ముసుగేసుకుని వెళ్తుంది, మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ముసుగు తీస్తుంది. అర్థమవుతుందా? ఇంటి గడప దాటి బయటికి ముసుగేసుకుని వెళ్తుంది. ఇప్పుడు మీరు అలా చేయమని కాదు, కానీ అంత చక్కగా ఉంటుంది. ఆవిడ సమర్పించుకుంది, ఆవిడ అలా నిర్ణయించుకుంది. బయటికి వెళ్తే ముసుగేసుకుని వెళ్తుంది, బయట నుంచి లోనికి వచ్చిన తర్వాత అప్పుడు ముసుగు తీస్తుంది. ఇప్పుడు గమనించండి, అలాంటి నిబంధనలు దేవునితో మనం చేసుకోగలుగుతున్నాం. ఈ మధ్యలో యవ్వన బిడ్డలు చున్నీలు కూడా వేసుకోవట్లే. అర్థమవుతుందా? కనీసం చున్నీలు కూడా వేసుకోవట్లేదు. చర్చిలకు వచ్చేటప్పుడు కూడా యవ్వన బిడ్డలు వాళ్ళ ఇష్టం, చిరిగిపోయిన ప్యాంట్లు, టాన్ జీన్సు, బ్యాగీ ప్యాంట్లు వాళ్ళ ఇష్టం. ఇలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? వస్త్రధారణ బాగుండాలి. ఎక్కడైనా, బయటైనా, ఎక్కడైనా మనం పరిచర్య చేస్తున్నాం కాబట్టి పరిచర్యకు తగ్గట్టుగానే చెప్పాలి. మన వస్త్రధారణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళేమో కనీసం బలి నైవేద్యాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ దగ్గరే పెరిగి వాళ్ళని చూస్తూ పెరుగుతూనే ఎఫోదు ధరించుకుని పరిచర్య చేస్తున్నాడట. అర్థమవుతుందా? తల్లి నేర్పించిన భక్తి జీవితం చూడండి. వాళ్ళతోనే ఉంటున్నాడు, ఈ యాజకులతోనే, ఒప్నే పినెహాస్తోనే ఉంటున్నాడు, వాళ్ళతోనే తింటున్నాడు, వాళ్ళతోనే పడుకుంటున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా వాళ్ళతోనే ఉన్న వాళ్ళ లక్షణాలు ఒక్కటి కూడా అబ్బలేదు దీనికి. అర్థమవుతుందా? తల్లి మాటలు అంత ప్రభావితం చూపిస్తున్నాయి. నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి వాళ్ళతో ఉన్నా వాళ్ళ లక్షణాలు మీ పిల్లలకు రాకూడదంటే మీ మాటలు వాళ్ళ మీద ప్రభావితం చూపించాలి. అంతలా భక్తి జీవితాన్ని నేర్పించాలి. ఎవరితో ఉండని, ఎలాంటి వాళ్ళతో ఉండని, ఎలాంటి ఫ్రెండ్స్ అయినా ఉండని, కానీ వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని మార్చేయాలి తప్ప వీళ్ళు మారిపోకూడదు. వీళ్ళు మారిపోతున్నారంటే నీ మాటలు వాళ్ళ మీద పనిచేయట్లేదని అర్థం. అర్థమవుతుందా? ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ తల్లి అలాగే తీసుకుందట. ఇంకేం చేస్తుందో చూద్దాం. చూడండి 19వ వచనం. వాని తన్ని వాళ్ళకి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. ఏం చేస్తుందట? ఒక అంగి కుట్టిస్తుందట. ఏటేటా సంవత్సరంకోసారి వచ్చి ఒక అంగి కుట్టించి తన కుమారుడికి ఇచ్చి వెళ్తూ ఉందట. సంవత్సరంకి ఒకసారి. హాస్టల్లో పిల్లల్నేసి అప్పుడప్పుడు వెళ్తుంటారు చూసారా, అలా సంవత్సరంకోసారి వెళ్ళి ఒక నిలువుటంగి కుట్టించి ఇస్తుందట. నిలువుటంగి వేసి అంటే పాస్టర్ గారు బట్టలు వేసి, యాజకుడు బట్టలు వేసి, నా కొడుకు పాస్టర్ గారు అవుతాడు, నా కొడుకు యాజకుడు, వీళ్ళందరినీ సరి చేయటానికి నా కొడుకు ఉన్నాడు అని ఆ బట్టలు వేసి చూసి మురిసిపోతుందట. అర్థమవుతుందా? ఇప్పుడు మన పిల్లలు పరిచర్య చేస్తుంటే, పాటలు పాడుతుంటే చూసి మురిసిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి? ఉంటారా? సంఘంలో పరిచర్య చేయడానికి మన బిడ్డలను పంపించి వాళ్ళ సంఘంలో పనిచేస్తుంటే నా పిల్లలు పరిచర్య చేస్తున్నారు దేవుడి కోసం అని చూసి మురిసిపోయే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు యాజకుని బట్టలు కుట్టించి, అంగీ కుట్టించి, బట్టలు ఆ పిల్లవాడికి వేసి చూసి మురిసిపోతున్నాడు ప్రతి సంవత్సరం వచ్చి. నా బిడ్డ నా దగ్గర లేడు అనేసి బాధ లేదు వీడికి. నా బిడ్డ ఇశ్రాయేలు జనాంగాన్ని సరి చేయటానికి ఒక ప్రవక్తగా దేవుడు నిలబెట్టబోతున్నాడు అని చూసి మురిసిపోతుందట.
అర్థమవుతుందా? అంత చక్కని రీతిలో ఆ బిడ్డను పెంచింది. ఆ తర్వాత జరిగిన సందర్భం చూద్దాం. చూడండి, కొంచెం త్వరగా ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటాక్షించటలేదు. అంటే దేవుని మాట ఆ రోజుల్లో దేవుడు ఎవరితో మాట్లాడట్లేదు అటు తరచుగా. ఎందుకు మాట్లాడట్లేదంటే మాట్లాడటానికి సరైన యోగ్యత కలిగిన వారు ఎవరు లేరు. అంతకు ముందు వరకు ఏలితో మాట్లాడేవారు, ఇప్పుడు ఏలితో కూడా మాట్లాడట్లేదు. ఏలి కుమారులతో మాట్లాడదామంటే వాళ్ళు సరిగ్గా లేదు. దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు. దేవుడు మాట్లాడాలంటే యోగ్యత ఉండాలి, అభిషేకం ఉండాలి. అలాంటి అభిషేకం కలిగిన వ్యక్తులు ఎవ్వరు లేరు. దేవుడు మాట్లాడట్లేదట సరిగ్గా. దేవుని వాక్కు ప్రజలకు అందట్లేదట. దేవుని మాటలు ప్రజలకు అందకపోతుంటే అలాంటి సమయంలో ఒక సందర్భం జరుగుతుంది. చూడండి, 3వ వచనం చదువుకుందాం. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు, చిత్తమండి, నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి నేను. ఏంటట, చక్కగా యెహోవా మందసం ఉన్న ఆ రూమ్ దగ్గర వీళ్ళు పడుకున్నారట. పడుకున్నప్పుడు యెహోవా సమూయేలుని పిలిచాడు. సమూయేలు అని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. దేవుడు పిలుస్తున్నప్పుడు పిల్లవాడు కదండి, ఏలి పిలిచారేమో, తన గురువుగారు పిలిచారేమో అనేసి, చెప్పండి పిలిచారు కదా వచ్చాను అనేసి అన్నాడట. మీరు పిలిచారు కదా వచ్చానంటే నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అని చెప్పాడట తన సేవకుడు ఏలి నేను పిలవలేదు, వెళ్ళి పడుకోమంటే వెళ్ళి పడుకున్నాడు. మరలా దేవుడు పిలుస్తున్నాడు సమూయేలు అని. యాజకుడు పిలిచాడేమని మరలా వచ్చాడు. మరలా వచ్చి చెప్పండి అని అడుగుతున్నాడు. నేను పిలవలేదు నాన్న, వెళ్ళి పడుకోమని చెప్పాడు. దేవుడు మరలా పిలిచాడు సమూయేలు అని. మరలా పిలిస్తే మరలా ఎక్కడ యాజకుడు పిలుస్తున్నాడని మరలా లేచి వచ్చి పిలిచారు కదండి చెప్పండి అన్నారట. ఈ మూడోసారికి అర్థమైపోయింది ఏలికి, పిలుస్తుంది ఎవరు? సమూయేలుకి అర్థం కాలేదు, చిన్నపిల్లోడు కాబట్టి. ఎవరికి అర్థమైంది? ఏలి పక్కన ఉండగా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? సమూయేలుతో దేవుడు ఆ రోజుల్లో దేవుడు మాట్లాడటం అరుదు. ఇప్పుడు దేవుని ప్రత్యక్షత, దేవుని మాట, దేవుని దర్శనం ఎవరికి వస్తుంది? సమూయేలుకు వస్తుంది. పిల్లోడు. యమయములు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఆ ప్రాంతంలో యాజకులు వీళ్ళు, ఇంకా చాలామంది ఆ రోజుల్లో యాజకులు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ లేకుండా ప్రత్యక్షత ఈ పిల్లోడి దగ్గరికి వచ్చిందట. దేనికోసం అంటారు? దేవుని మాటలు వినే ఆ ప్రత్యక్షత కలిగే, దేవుని మాటలు తరచుగా వినిపిస్తున్న, దేవుడు వెతుక్కుంటూ వచ్చేంతగా ఈ భక్తి జీవితాన్ని, ఈ విశ్వాసపు జీవితాన్ని ఎవరు కనపరుస్తున్నారు చెప్పండి? ఈ పిల్లవాడి తల్లి నేర్పించింది అంత భక్తి జీవితం. ఇప్పుడు గమనించండి, చుట్టుపక్కల వాళ్ళు ఎలాగున్నా, నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ పాడైపోయినా, దేవుడు వెతుక్కుంటూ వచ్చి దేవుని ప్రత్యక్షత మన పిల్లలకి ఇచ్చేంతగా మన పిల్లల్ని అంత భక్తిగా పెంచాలి. అర్థమవుతుందా? దేవుడు మన బిడ్డలను వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు గమనించండి, అక్కడ చాలా పెద్దోళ్ళు ఉన్నారు. ఎంత మంచోడు అంటే సమూయేలు, ఇప్పుడు పడుకున్నాడండి, పిల్లోడు పడుకున్నాడు. ఒక ముసలాయన ఇంట్లో ఉన్నాడు అనుకోండి. ముసలాయన దగ్గర పిల్లోని కాపలా పెట్టారు మీరు. పెడితే ముసలోడు అత్మాట్లు లేచిపోయి నిద్రలో లేచి పిలుస్తున్నాడు అనుకోండి. ఏం చేస్తారు వీళ్ళు? ఒకసారి వెళ్తారు, రెండోసారి వెళ్తారు, తర్వాత నుంచి ఏం చేస్తారు? విసుక్కుంటారు. అవునా కదా? ఇప్పుడు గమనించండి, ఎన్నిసార్లు పిలిచినా వెళ్తున్నాడట. ఎన్నిసార్లు పిలిచినా చెప్పండి అంటే మర్యాదగా వెళ్తున్నాడట. అంటే పెద్దలను గౌరవించడం కూడా ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించింది. అర్థమవుతుందా? దేవుని యందు భయభక్తులు ఉంటే అన్నీ బాగుంటాయండి. పెద్దలను గౌరవించడం వస్తుంది, తల్లిదండ్రులు గౌరవించడం వస్తుంది, అన్నీ బాగుంటాయి. ఎప్పుడు భయభక్తులు నేర్పిస్తే సరిపోతుంది పిల్లలకి. దేవుని యందు భయభక్తులు నేర్పిస్తే వాళ్ళు పెద్దలతో ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుస్తుంది, ఏ ప్రాంతంలో ఎలా ఉండాలో తెలుస్తుంది. మన చుట్టుపక్కల వాళ్ళు పాడైపోయినా మనం ఎలా భక్తిగా బతకాలో వాళ్ళకి తెలుస్తుంది. దేవుని సహాయం వాళ్ళకి అందాలి, దేవుని వాక్కు వాళ్ళని వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు ఇలాంటి సమయంలో 3 సార్లు కాగేసిన తర్వాత ఏలీకి అర్థమైపోయింది. ఏలీ ఇలా మాట్లాడుతున్నాడు, చూద్దాం. చూడండి,
7వ వచనం చదువుదాం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. ఇందాక మనం చదువుకున్నాం, ఏలీ కుమారులకి ఎవరికి తెలీదు? ఏలీ కుమారులు ఎవరిని ఎరగలేదట? ఇక్కడ సమూయేలు ఎవరిని ఎరగలేదట? ఇది ఒకటేనా? కాదు, ఇక్కడ ఇంకా వాక్కు ప్రత్యక్షం అవ్వలేదు పిల్లోడు, కానీ వాళ్ళు పెద్దోళ్ళు అన్నీ తెలుసు, అయినా దేవుని ఎరగలేదు. అంటే ఎన్ని తెలిసినప్పటికీ, ఎంత అనుభవం ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు లేకపోతే దేవుని ఎరగలేనట్టే, నీకు తెలియలేనట్టే. నాకు దేవుడు తెలుసు, దేవుడు ఎవరో తెలుసు అన్నా కానీ నీలో కనీసం భక్తి జీవితం కనిపించకపోతే నీ క్రియలను బట్టి నువ్వు దేవుణ్ణి ఎరగనన్నట్టుగానే ఉన్నావు అని పౌలు గారు మాట్లాడతారు. మన క్రియలను బట్టే తెలుస్తుందట దేవుడు నీకు తెలుసో తెలీదో. అర్థమవుతుందా? నీ క్రియలను బట్టే దేవుడు నీకు తెలుసో తెలీదో చెప్పొచ్చు. నాకు దేవుడు తెలుసండి, యేసుక్రీస్తు వారు కలవరిలో చచ్చిపోయారు కదా, తిరిగి లేచారు కదా అంటే సరిపోదట, నీ క్రియలు చెప్పాలి. నీకు దేవుడు తెలుసో లేదో నీ క్రియలు చెప్పాలి. ఇక్కడ ఎవరికి తెలీదు దేవుడు? ఎవరికి తెలీదట? ఏలీ కుమారులకి ఎవరు తెలీదు? సమూయేలుకి ఎవరు తెలీదు? ఎందుకు తెలీదు? ఇంకా ప్రత్యక్షం కాలేదు కాబట్టి వాక్కు. ఇంకా వాక్కు ప్రత్యక్షం కాలేదు కాబట్టి ఇంకా దేవుణ్ణి ఎరగలేదట అతను. అలాంటి సమయంలో సమూయేలుకి ఏలీ ఇలా చెప్తున్నాడు చూడండి. 8వ వచనం చదువుదాం. యెహోవా 3వ మారు సమూయేలుని పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవడైనా పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఇప్పుడు గమనించండి, ఏలీ చెప్తున్న మాట ఏంటంటే, ఈసారి మరలా నీకు వినిపిస్తే నేను పిలవలేదు, 3వసారి వచ్చిన తర్వాత నేను పిలవలేదు, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వు అని చెప్పు, అప్పుడు నీకు దేవుడు చెప్తాడు అని చెప్తే, సేమ్ అలాగే దేవుడు పిలిచిన తర్వాత సమూయేలు అలాగే చెప్తాడు, యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు అనగానే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం, చూడండి ఒకసారి. 11వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురమను. ఏమంటాయట? నేను ఒక కార్యం చేయబోతున్నాను, ఆ కార్యం విని అంటేనే ఏమవుతాయి? చెవులన్నీ గింగురమంటాయి అని చెప్తున్నారట. ఈ వాక్ అంతా ఎవరికి చెప్తున్నారు? పిల్లోడికి. అర్థమవుతుందా? నేను ఒక కార్యం చేయబోతున్నానని ఏలికి చెప్పాలి, నేను ఒక కార్యం చేయబోతున్నానని అక్కడ ఉన్న యాజకులకి చెప్పాలి, కానీ దేవుడు వెతుక్కుంటూ వచ్చి విన్న వారందరి చెవులు గింగురమంటాయి అనేంతటి గంభీరమైన కార్యాన్ని ఎవరికి తెలియజేస్తున్నారని చిన్న పిల్లోడికి తెలియజేస్తున్నారు. దేవునికి కావాల్సింది ఏంటంటే సీనియారిటీ కాదు. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఉందాం, ఊహించేసుకుందాం, జాగ్రత్తగా ఉండండి. దేవునికి కావాల్సింది సీనియారిటీ కాదు, దేవునికి కావాల్సింది సిన్సియారిటీ. ఏం కావాలి? యమాయములు ఉన్నప్పటికీ వాక్కు వెతుక్కుంటూ సమూయేలు దగ్గరికి వచ్చిందంటే సీనియారిటీ కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది సిన్సియారిటీ. ఆ సిన్సియారిటీ ఎవరి దగ్గర కనిపించింది? నిజాయితీ ఎవరి దగ్గర కనిపించింది? సమూయేలు దగ్గర కనిపించింది. గతించిన వారు మన దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు. సీనియర్ సౌలు ఉన్నాడు, కానీ గొలియాతుని చంపింది ఎవరు? జూనియర్ దావీదు. అర్థమవుతుందా? దావీదు చంపడానికి కారణం ఏంటంటే, సౌలుని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? దేవునికి కావాల్సిన సీనియారిటీ కాదు, దేవునికి కావాల్సింది అర్హతలు, యోగ్యతలు, గొప్పవాళ్ళు, ఇది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు మాత్రం ఆధారపడే వాళ్ళు కావాలి. వాళ్ళు చిన్నవాళ్ళు అయినా కానీ. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి, ఇర్మియా గ్రంథం. కొంచెం తొందరగా తీయండి. ఇర్మియా గ్రంథం మొదట అధ్యాయం. దేవుడు వయసు కానీ వారికి ఉన్న అనుభవాలు కానీ కాకుండా తన మీద భయభక్తులు కలిగే వారిని ఎలా ఎన్నుకుంటున్నాడో చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం.
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుణ్ణి. గమనించండి, మరలా చదువుదాం. ఇక్కడ యిర్మీయా దగ్గరికి దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతుందట, యెహోవా వాక్కు. మీకు యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత కోసం, యేసుక్రీస్తు వారి కోసం, దైవత్వం కోసం మాట్లాడినప్పుడు చెప్పాను. ఇక్కడ యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని మాట్లాడటం జరిగింది. వాక్ అంటే ఏంటి? మాట. ప్రత్యక్షం అంటే ఏంటి? కనిపించడమేనా? వాక్ కనిపించడం ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పిన విషయమే, మీరు మర్చిపోయి ఉండొచ్చు. యెహోవా వాక్కు ప్రత్యక్షమైందట. ఇప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షం అవటం ఏంటి? వాక్ అంటే మాట కదండి, మాట ఎలా కనిపిస్తుంది? యెహోవా వాక్కు ప్రత్యక్షం అవటం అంటే దేవుని మాట ఎవరింతకి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆ రోజు మోషేకి పొదలో కనిపించింది ఆయనే. మోషేకి పొదలో కనిపించింది యెహోవా దేవుడు కాదు. ఎవరు కనిపించారు? యేసుక్రీస్తు వారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కోసం మనం మాట్లాడుకున్నాం. ఆ విషయాలు మరలా చెప్పాలంటే ఇప్పుడు అవ్వదు, కానీ ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే లాస్ట్లో అడగండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమైందట. యెహోవా వాక్కు ప్రత్యక్షమైతే చెప్పిన మాట ఏంటంటే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను. అంటే చిన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏం చేశాను? ఏర్పాటు చేసుకున్నాను. జనములకు ప్రవక్తగా ఉండడానికి నేను నిన్ను నియమించుకున్నానంటే, అప్పుడు యిర్మీయా చెప్తున్న మాట ఏంటంటే, నేను బాలుణ్ణి, నేను చిన్నపిల్లోడిని, నా వల్ల అవ్వదు, నేను ఇశ్రాయేలీయులు అందరికీ చెప్పాలంటే నా వల్ల అవ్వదని చెప్తున్నాడట. ఆ తర్వాత దేవుడు చెప్తున్న మాట చూడండి. తర్వాత మాట చదువు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుణ్ణి అనొద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగంలో చాలామంది యమాయములు గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చిందంటే యెహోవాకు దేవుని ప్రత్యక్షత ఎవరి దగ్గరికి వచ్చింది? యిర్మీయా దగ్గరికి వచ్చిందట. ఆ రోజు దావీదు దగ్గరికి వచ్చింది, తర్వాత సమూయేలు దగ్గరికి వచ్చింది, ఇక్కడ యిర్మీయా దగ్గరికి వచ్చింది. మరొక మాట చూసి ముగించుకుందాం. చూడండి, మనం లోకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కొంచెం స్పష్టంగా చదవండి, కొంచెం కష్టంగా ఉంటుంది ఈ వచనం. తిబెరీ కైసరు ఏలుబడిలో, అందరు తీయండి చదువు. ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అభిలేనే దేశమునకు లోసానియా అధిపతిగాను, అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్య కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చెను. ఈ వచనం చదివిన తర్వాత మీకు ఏమర్థమైందో లేదో నేను తెలియదు, కానీ ఒకసారి అక్కడ చూడండి, నేను చెప్తున్నాను. యోదయకు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడట. గలిలయ ప్రాంతానికి హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడట. అంటే యోదయ ప్రాంతం, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతం 3 భాగాల కింద ఉంటుంది. ఆ 3 భాగాలు ఏంటంటే యోదయ, గలిలయ, సమరయ. మీరు ఆ మ్యాప్ చూస్తే మీకు కనిపిస్తుంది. యోదయ ప్రాంతం, గలిలయ ప్రాంతం, సమరయ ప్రాంతం. ఈ సమరయుల్లో అంటరాని వాళ్ళని దూరం పెట్టేసేవారు. యోదయ, గలిలయ వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నట. యోదయ ప్రాంతానికి ఎవరు అధికారిగా ఉన్నారు? పొంతి పిలాతు ఉన్నాడు. గలిలయ ప్రాంతానికి ఏమో చతుర్థాధిపతిగా హేరోదు ఉన్నాడు. తర్వాత ఇతురయ త్రకోనియ దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత అభిలేన దేశమునకు లుసానియా అధిపతిగా ఉన్నాడట. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్నారు. ఇలాంటి కాలంలో ఎవరి దగ్గరికి వచ్చిందట దేవుని వాక్యం?
చూడండి, ఇంత గొప్ప వాళ్ళందరి లిస్టు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇంత గొప్ప వాళ్ళందరి లిస్టు చెప్పుకొస్తున్నారు. హేరోదు ఉన్నాడు, పొంతి పిలాతు ఉన్నాడు, తర్వాత ఫిలిప్ ఉన్నాడు, తర్వాత లుసాని అనే అధికారి ఉన్నాడు, అన్న కైప ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళందరినీ విడిచిపెట్టాట అరణ్యంలో ఉన్న జకర్య కుమారుడైన యోహాను దగ్గరికి దేవుని వాక్యం వెతుక్కుంటూ వచ్చిందట. అర్థమవుతుందా? ఇప్పుడు దేవునికి ఏం కావాలంటే ప్రధాన యాజకులు అన్నా కైప లాంటి వాళ్ళు కాదు, పొంతి పిలాతు లాంటి వాళ్ళు కాదు, ఇంత గొప్ప వాళ్ళందరిని దాటుకుని ఎక్కడికి వచ్చిందట వాక్యం చెప్పాలి, యోహాన్ దగ్గరికి వచ్చిందట. ఆ రోజు చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నా దేవుడు వెతుక్కుంటూ సమూయేలుని దర్శించాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ జనాంగంలో చాలా బలవంతులు ఉన్న దావీదుని దర్శించాడు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా బలవంతులు ఉన్నప్పటికీ, ఇంకా గొప్ప వాళ్ళు జ్ఞానవంతులు ఉన్నప్పటికీ బాలుడైన ఇర్మియాని దేవుడు దర్శించాడు. అంటే దేవునికి కావాల్సింది ఏంటి? నిజాయితీ కావాలి, నిలకడగా ఆయనలో నిలబడే వాళ్ళు కావాలి, సిన్సియారిటీ కావాలి. మేము చాలా గొప్ప వాళ్ళు, మేము సీనియర్లమన్నా కుదరదు. దేవుడు ఎంత సీనియారిటీ ఉన్నా నీ దగ్గర సిన్సియారిటీ లేకపోతే వాళ్ళందరిని విడిచిపెట్టి అల్పులైన వారిని ఎన్నుకుని గనులైన వారిని సిగ్గుపరుస్తాడట. అర్థమవుతుందా? మేము బలవంతులు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరన్న వాళ్ళని సింహాసనం దించేసి దీనుల్ని సింహాసనం ఎక్కిస్తాడట. మరీ గారు మాట్లాడతారు, తను ప్రార్థన చేస్తూ దీనుల్ని సింహాసనం ఎక్కించి గర్విష్ఠుల్ని సింహాసనం దించేసి దీనుల్ని తీసుకెళ్ళి ఆ సింహాసనం ఎక్కిస్తాడట. మన దేవుడు అంత గొప్పోడు. అర్థం చేసుకోండి, దేవుని వాక్యం ఆ రోజు ఎలాగైతే యోహాను గారు అరణ్యంలో ఉన్న యోహాను గారి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిందో ఈరోజు అల్పులమైన మనందరి దగ్గరికి వచ్చింది. ఈ సమాజంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరన్న వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, చాలామంది ఉన్నప్పటికీ ఆ రోజు అరణ్యంలో ఉన్న ఆ యోహాను దగ్గరికి ఎలాగైతే వాక్యం వెతుక్కుంటూ వెళ్ళిందో ఈరోజు అణగారిపోయిన వర్గాల్లో ఉన్న మన దగ్గరికి వాక్యం వెతుక్కుంటూ వచ్చింది. అర్థమవుతుందా? ఈ వాక్యానికి మనం విలువనివ్వాలి. ఆ దేవత దేవుడు మనల్ని వెతుక్కుంటూ ఆ ప్రత్యక్షత మనకిచ్చాడు. అర్థమవుతుందా? ఆ యోగ్యతను మనకిచ్చాడు. అణగారిపోయిన వాళ్ళను ఈ దేశాల చేత, ఈ అగ్ర కులాల చేత నెట్టివేయబడిన వాళ్ళమైన మన దాకా దేవుడు వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. అలా వెతుక్కుంటూ వచ్చిన దేవుణ్ణి హృదయానికి హత్తుకుని ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా జీవించడం అనేది మన మీద ఉన్న బాధ్యత. ఈరోజు సమూయేలు గారి కోసం మనం నేర్చుకున్నాం. ఆయన చిన్ననాటి నుంచి వాళ్ళ తల్లి ఏం చేసింది చెప్పాలి, భయభక్తుల్లో పెంచింది, దేవుని మందిరానికి నడిపించింది. ఇప్పుడు మీకు చివరికో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీ పిల్లలు ఏరి? ఇప్పుడు చాలా రోజుల నుంచి, మీరు ఇప్పుడే కాదు కదండి, మీరు చాలా రోజుల నుంచి మందిరాలకు వస్తున్నారా? పదుల సంవత్సరాల నుంచి మందిరాలకు వస్తున్నారు. మీ చిన్నప్పటి నుంచి, అదే మీరు మందిరానికి వచ్చినప్పటి నుంచి మీ పిల్లల్ని ఈ మందిరానికి ఎందుకు తీసుకురాలేదు? మందిరానికి తీసుకురాలి. ఒకవేళ మీరు అదే చేసి ఉంటే ఇక్కడ చర్చి సరిపోదు, ఇంకా పెద్ద చర్చి కట్టుకోవాలి. అర్థమవుతుందా? మీ పిల్లల్ని మీరు వస్తున్నారు మంచిది, మరి మీ పిల్లల్ని భయభక్తుల్లో పెంచాల్సిన బాధ్యత మీది కాదా? మీ పిల్లలకి దేవుని పరిచయం చేయాల్సిన బాధ్యత మీది కాదా? మీ కుటుంబాన్ని అంతటిని మందిరానికి నడిపించాల్సిన బాధ్యత మీది కాదా? మీరు బైబిల్ పట్టుకుని వచ్చేస్తారా? ఒకవేళ పరలోకం వెళ్తే మీరు వెళ్ళిపోతారా? వాళ్ళు వద్దా? వాళ్ళు రావద్దా? వాళ్ళు రక్షణ పొందొద్దా? ఇప్పుడు గమనించండి, మందిరానికి ఒక వ్యక్తి వస్తున్నాడంటే మనతో పాటు మన పిల్లలు ఖచ్చితంగా వచ్చినా రాకపోయినా అవసరమైతే కొట్టి తీసుకురావాలి. కొట్టాలి, తిట్టాలి. స్కూల్కి వెళ్ళకపోతే తిడతాం కదా, స్కూల్లో హోంవర్క్ చేయకపోతే తిడతాం కదా. అర్థం చేసుకోండి, ఎప్పుడైతే ఈ నిర్లక్ష్యం, మన దేవుని సన్నిధికి వెళ్ళిన నిర్లక్ష్యం ఉంటుందో, మన పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించడంలో మనం బాధ్యత తీసుకోలేదో రేపొద్దున గుండెలు బాదుకొని ఏడాల్సి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అలాంటి నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. గమనించండి, నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నా నైన్త్ క్లాస్లో నేను స్కూల్కి వెళ్ళటం మానేశాను. స్కూల్ మానేశాను. నైన్త్ క్లాస్ అంతా మానేసి ఈ లోకంలో ఫ్రెండ్స్తో పాటు తిరగడం మొదలుపెట్టాను. ఈ మొదలుపెట్టిన తర్వాత నాకు తీన్మారు కొట్టడం, ఈ పెయింటింగ్ వర్క్లు ఇవన్నీ అలవాటైపోయినాయి. అప్పుడే అలవాటైపోయినాయి. ఎప్పుడైతే ఈ ఫ్రెండ్స్తో తిరగడం, స్కూల్కి వెళ్ళడం మానేసి ఫ్రెండ్స్తో తిరగడం మొదలుపెట్టాను, ఇవన్నీ అలవాటైపోయినాయి. అప్పటి నుంచి చర్చికి వెళ్ళటం మెల్లగా చర్చికి వెళ్ళటం మానేశాను అంతే, లోకంలో కలిసిపోయాను. మరలా ఆ నైన్త్ క్లాస్లో మానేశాను. మరలా చర్చికి వెళ్ళటానికి డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ లాస్ట్ ఇయర్లో
డిగ్రీ లాస్ట్ ఇయర్లో మళ్ళీ వచ్చి అంత గ్యాప్ వచ్చేసింది. ఎవరు చెప్పినా వినేవాని కాదు. మా ఇంటికాడ కూటమి పెట్టారు అనుకోండి, కృతజ్ఞత గుడి కట్టారు అనుకోండి, కూటమి అంతా అయిపోయిన తర్వాత 12 గంటలకి వచ్చేవాళ్ళు ఇంటికి. అందరూ వెళ్ళిపోవాలి, అందరూ పడుకోవాలి, అప్పుడు వచ్చి ఏమన్నా ఉంటే తినేసి పడుకుండేవారు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, అక్కడ మిస్ అయ్యాను 9th క్లాస్లో కొన్ని రోజులు. ఫ్రెండ్స్కి అలవాటు పడిపోయి చర్చ్ మిస్ అయిపోతే మరలా డిగ్రీ లాస్ట్ ఇయర్ 3rd ఇయర్లో ఫోన్లో ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే అప్పుడు మరలా నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి నేను ఎలా ఉండేవాను కదా, ఇలా మారిపోయిన ఏంటని అప్పుడు మరలా మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టాను. మందిరం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ఆటోమేటిక్గా మరలోకి నిర్లక్ష్యం వచ్చేస్తుంది, లోకానికి దగ్గర అయిపోతాం. దేవుని దయ వల్ల మరలా నేను వచ్చాను. ఒకవేళ రాకపోతే, అదే లోకంలో ఉండిపోతే ఆలోచించండి. అందుకే మందిరం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మందిరం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మనతో పాటు ఖచ్చితంగా మన పిల్లలు ఉండాలి. కొడతారో తిడతారో ఏం చేస్తారో చేయండి, పెంపకం విషయంలో మాత్రం చాలా అంటే చాలా సీరియస్గా ఉండాలి. మోకాలేసి ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చేస్తేనే టిఫిన్ పెడతాను. మీకు జాన్ వెస్లీ గారు అని, ఇప్పుడున్న జాన్ వెస్లీ గారు కాదు, ఇంగ్లాండ్లో జాన్ వెస్లీ గారు అని ఒక మిషనరీ ఉండేవాడు. ఈ మిషనరీకి వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేసి ఒక అధ్యాయం చదివిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత టిఫిన్ పెట్టేవారట. అమ్మ ఈరోజు కొంచెం నీరసంగా ఉందమ్మ, ప్రార్థన చేయని టిఫిన్ పెట్టని పడుకో, అలాగే నీరసంగా పడుకో అనేదంట. అర్థమవుతుందా? ఇంగ్లాండ్ దేశాన్ని ఒక ఉద్యమాన్ని రగిలించాడు ఆయన. ఇప్పుడు గమనించండి, ప్రార్థన చేసి బైబిల్ చదవకపోతే టిఫిన్ పెట్టను అనేది అట ఆవిడ. అలాంటి కఠినంగా భక్తి విషయంలో అంత కరాఖండిగా ఉండాలి. ఆ రోజు వాళ్ళ తల్లులు అలాగ ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ కోసం మనం అలా చెప్పుకుంటున్నాం. ఆ రోజు హన్నా గారు అంతలా నేర్పించారు కాబట్టి సమూయేలు కోసం ఇప్పటికీ మనం ఇలా చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? మన పిల్లల కోసం ఈ సమాజం అలా చెప్పుకోవాలి. దేవుడు వెతుక్కుంటూ మన పిల్లల దగ్గరికి రావాలి. ఆ రోజు సమూయేలు దగ్గరికి ఎలాగైతే దేవుడు వెతుక్కుంటూ వచ్చాడో మన బిడ్డల్ని ఈరోజు దేవుడు ఎన్నుకోగలగాలి. ఈరోజు పాడైపోతున్న సమాజాన్ని మన బిడ్డలే మార్చాలి, మన పిల్లలే మార్చాలి. మన పిల్లలు అందరిలాగా బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండిపోవడానికి వీల్లేదు. వాళ్ళందరినీ మార్చాలి, వాళ్ళందరినీ సన్నిధికి నడిపించేవారు మా బిడ్డే, నా బిడ్డే అవ్వాలి. దేవుడు ఎన్నుకునే బిడ్డ నా బిడ్డే అవ్వాలి. అలా నేను పెంచగలగాలి. దేవుని వాక్కు, దేవుని ప్రత్యక్షత, దేవుని అభిషేకం నా బిడ్డ మీదే ఉండాలి. నా బిడ్డే అనేకుల్ని దేవుని మందిరానికి నడిపించాలి అనే నిర్ణయంతో ముందుకెళ్ళాలి. అర్థమవుతుందా? దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. సమయం ఎక్కువ అవుతే క్షమించండి. ప్రార్థన మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో ఏదన్నా వాక్యం చెప్తున్నప్పుడు ఏదన్నా పొరపాట్లు జ్ఞాపకం వస్తే ప్రభు సరి చేసుకుంటాను, వాక్యానుసారంగా తండ్రి ఇప్పటి నుంచి నడుచుకుంటానని ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవుడు, యథపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. విస్తరించి విలువైన మాటలు తండ్రి మాతో మాట్లాడటానికి తండ్రి, మీ ప్రత్యక్షత తండ్రి, మీ వాక్కు తండ్రి మాకు తెలియజేసిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారని ప్రభు తండ్రి నీ గ్రంథం సెలవిస్తుంది. ప్రభు అలాంటి దేవోక్తి లేని బిడ్డలుగా తండ్రి ఏ బిడ్డ ఉండిపోవటానికి వీల్లేదు ప్రభు. ఆ రోజు హన్నా గారు ప్రభు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి ప్రవక్తగా, ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటిని సరిచేసే ప్రవక్తగా, ప్రార్థన అనగానే ఇశ్రాయేలీలకి మొట్టమొదటి జ్ఞాపకం వచ్చే పేరుగా తన బిడ్డను ఎలాగైతే ప్రభు భయభక్తుల్లో పెంచిందో అలాగే పెంపకం విషయంలో తండ్రి ప్రతి ఒక్కరూ సీరియస్గా ఉండటానికి తండ్రి కృప దయచేయండి. తండ్రి మాటలను ప్రతి ఒక్కరు మనసుని పెట్టడానికి తండ్రి కృప దయచేయండి. పిల్లలు పాడైపోయిన తర్వాత గుండెలు బాదుకుని ఆడవటం కాదు ప్రభు, ముందే తండ్రి ప్రతి విషయంలో తండ్రి జాగ్రత్త కలిగి మసులుకోవటానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచండి. చిన్ననాటి నుంచి ప్రతి బిడ్డ ప్రార్థన పరుడిగా ఎదగాలి తండ్రి. ప్రతి యవ్వన బిడ్డ నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి తండ్రి. అలాంటి కృపను దయచేయండి. చిన్ననాటి కాలంలో విడిచిపెట్టి పెద్ద ఎదిగిన తర్వాత ప్రభు తండ్రి ఏడవటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు తండ్రి. చిన్ననాటి నుంచే ప్రభు తండ్రి నీ సన్నిధిలో తండ్రి పెంచడానికి తండ్రి కృప దయచేయండి. ఈ మాటలు ప్రతి ఒక్కరిలో ఫలభరితంగా మార్చండి తండ్రి. ప్రతి యవ్వన బిడ్డ నీ సన్నిధిలో మోకరించాలి. ప్రతి యవ్వన బిడ్డ తండ్రి నీలో తండ్రి వర్ధిల్లాలి. అట్టి కృపను దయచేయండి. ఈ మాటలు ఫలభరితంగా మార్చమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
అందరూ వాళ్ళ ప్రార్థనలో ఉండండి. రొట్టె ద్రాక్ష రసం మీ దగ్గరకు వస్తుంది. తీసుకునే వాళ్ళు